నిన్న మొన్నటి వరకు గ్యాస్ తో అష్టకష్టాలు పడుతున్న జనాలు సడన్ గా రాత్రికి రాత్రే పెట్రోల్ బంకుల్లో బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలిచి ఉంటున్నారు. బంక్ ఓనర్లు, ప్రభుత్వాలు పెట్రోల్ కొరత లేదంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? బంక్ కి వెళ్లే చూద్దాం. మేడం ఇక్కడ వచ్చి మేము హాఫ్ అన్ అవర్ 40 minutes అవుతుంది. మేము హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా ప్రాబ్లం అవుతుంది. పెట్రోల్ ఇలా రష్ చాలా ఉంది. అసలు ఎండల్లో చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వస్తున్నారు చాలా మంది. చాలా ప్రాబ్లం అవుతుంది మేడం పెట్రోల్ గురించి. మళ్ళీ లాక్డౌన్ కూడా చేస్తామని అంటున్నారంట. ఎట్లా బతుకుతారు మేడం? లేని వాళ్ళు బీదోళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంతకు ముందు లాక్డౌన్ కరోనా అప్పుడే చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ ఉంటే ఎట్లా? అన్ని రేట్లు పెంచేశాయి. ఆయిల్ రేట్ పెరిగిపోయింది. ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచేశారు. మరి మేము ఎట్లా బతకాలి? లేని వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఉన్న వాళ్ళు అయితే బతుకుతారు. కూలి చేసే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పెట్రోల్ ఏమో బ్లాక్ లో అమ్ముతున్నారు. పెట్రోల్ రేట్ పెంచుతారంట. ఆయిల్ రేట్ అయితే ఆల్రెడీ పెంచేశారు. ప్రతి ఒక్క రేట్లు పెంచుతున్నాడు మోదీ వచ్చినప్పటి నుంచి గోల్డ్ రేట్లు కూడా పెరిగిపోయినావు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఏం పెరగలేదు. అప్పుడు మన సోనియా గాంధీ ఉన్నప్పుడు 30,000 ఉండే. ఇప్పుడు పెళ్లి చేసుకునేటోళ్ళు ఎట్లా చేసుకుంటారు? ఒక తులం బంగారం కొనుక్కోవాలంటే 1,70,000 అవుతుంది. బీదోళ్ళు ఎట్లా చేస్తారు పెళ్లి? ఇంకా పెట్రోల్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఈ జిఎస్టీలు ఇవన్నీ మోదీ తీశాడు కదా, అసలు ఏం బాగలేదు. నేను చెప్తున్నాను, అసలు నాకు చాలా ఎంతసేపు నుంచి ఎంత రష్ ఉంది, చాలా క్యూ ఉంది పెట్రోల్ పంప్ మీద. ఇప్పుడు నేను ఎండలో నుంచో లేకుండా నాకు కాలు నొప్పి అవుతుంది, ఎండ కొడుతుంది, చక్కర్. మేము హాస్పిటల్కి వెళ్ళాలి మేడం, కేర్ హాస్పిటల్కి. అయితే పెట్రోల్ లేదని ఇక్కడికి వచ్చాము. అక్కడ అన్ని పెట్రోల్ పంప్స్ కూడా బంద్ ఉన్నాయి మా ఇంటి సైడ్. అయితే మరి ఇట్లా బంద్ చేస్తే ఎట్లా మేడం? ఏమైనా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అసలు ఏం ప్రాబ్లం ఉంది? చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. కేసీఆర్ సార్ అయినా ఇంకా మంచిగా ఉండే కానీ చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. మేమనే కాదు, అసలు బీదోళ్ళు ఎట్లా బతుకుతారు? లాక్డౌన్ చేస్తామంటే ఈ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి అంటే ఎట్లా? ఇంకా ఎన్ని రోజులు పెంచుతాడు? దింపడు ఆయన? ఖాళీ పెంచడమే తెలుసు ఆయనకి, దింపడం ఎవరు చెప్పలేదా? ప్రతి వస్తువు మీద రేట్ పెరిగింది. అసలు బంగారం అయితే ఎవరు కొనుక్కుంటలేరు కూడా. బంగారం ఇంకా అది సిల్వర్. చాలా ప్రాబ్లం అవుతుంది. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్లస్ ఈ బీజేపీ పార్టీ. తెలంగాణ అయితే ఒకే ఉండే కేసీఆర్ సార్ సీఎం. ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేస్తున్నాడో ఏమో కానీ నాకైతే 1% కూడా నచ్చలేదు. పెట్రోల్ పంప్లో అయితే చాలా రష్ ఉంది. అసలు మేము బంద్ చేస్తామంటే ఎట్లా బతుకుతారు? ఎమర్జెన్సీ ఉంటుంది, హాస్పిటల్కి వెళ్తారు. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. మెడిసిన్స్ కావాలి. ఇప్పుడు నేను కూడా ఒక బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ ఉన్నాను. ఎట్లాగైనా నేను కూడా పర్ డేకి ఇంజెక్షన్ తీసుకోవాలి నేను. ఇప్పుడు మేము 40 minutes, ఇప్పుడు ఇక్కడ 50 minutes అవుతుంది మనం స్టార్ట్ చేసి. అక్కడ మా సిస్టర్ ఇది ఎండలో నుంచింది నా కోసం. ఏం చేయాలి? ఇట్లా ఇంతసేపు నిలబెడితే ఏమైనా చేసి అసలు లాక్డౌన్ అయితే చేయొద్దు మేడం, లాక్డౌన్ చేయొద్దు నేను అంటున్నాను. బీదోళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంతకు ముందే చాలా మంది చనిపోయినారు కరోనా టైంలో. ఏదో ఒకటి చేసి ఏం వారు ఉందో ఏముందో ఏదైనా చేసి మోదీ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ మన సైడ్ ఆపాలి. పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు మా పరిస్థితి చెప్పుకోనికి వీళ్ళు ఉంటుంది. ఇక కారోబార్ చేద్దామంటే ఇట్లా టైం వేస్ట్ అయిపోతుంది. ఏం చేద్దాం? ఇక టైం వేస్ట్ అవుతుంది మాకు. 9 గంటల 9 అవుతుంది. 9 గంటల నుంచి ఇప్పుడు టైం చూసుకుంటామా ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. ఈ టైం దాకా మేము దందలు ఏం చేయాలి, కారోబార్ ఏం చేయాలి? ఏం పరిస్థితి మాది? పరిస్థితి ఎవరు పట్టించుకోలేరు. అసలు గవర్నమెంటే చూతలేని అనుకుంటున్నాను నేను వాస్తవానికి అయితే. ఎందుకంటే పట్టించుకోవాలి, ఆటోలను ఎవరైనా పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా పోనీ మేమైతే గెలిచినాం, మేము సీటు మీద కూర్చుంటాం, మా రాజకీయం మాది అని అంటుర్రు.
ఏం చేస్తాం, దానికి ఏం చేయలేము కదా. రేట్లు కూడా పెరుగుతున్నాయి. రేట్లు కూడా పెరిగింది. అంతకుముందు 57 ఉండే, ఇప్పుడు 76 ఉంది. ఓకే, ఆ. మీరు ర్యాపిడో చేస్తారా? ర్యాపిడో చేస్తా, ఓలా చేస్తా, అంతా చేస్తాం. మరి రేట్లు కూడా పెరిగినాయి కదా? పెరిగినాయి, వాళ్ళు ఇస్తలేరు. నీ ఇష్టం ఎంత నడిపి, లేకుంటే నడిపేయకంటారు వాళ్ళు. ఆహా. అట్లా అంటారు. మనం ఏం చేస్తాం, ఇక మా పరిస్థితి చాలా ఘోరం ఉంది. కొన్ని రోజులు అయితే మనకి పెట్రోల్ డీజిల్ కూడా దొరకదు అనేసి అంటారు. అది దొరుకుతా తర్వాత పరిస్థితి ఎట్లయితుందో ఎట్లా ఆలోచించడం గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. దీని మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్ కూడా. గవర్నమెంట్ చర్య తీసుకోకుంటే ఇక వేస్ట్ అయిపోతుంది. ఇక మూలకు పడిపోతాయి, ఇక బండ్లన్నీ మూలకు పడిపోతాయి. వాళ్ళే నడిపించుకోవాలి, ఇక రాజకీయం వాళ్ళే నడిపించుకోవాలి. ఇక మనం ఏం నడిపించుకో అవసరం లేదు. ఇక అంతే. థ్యాంక్ యూ అమ్మా. వేరే వరకు కనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత టైం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? నేను ఒక 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. పెట్రోల్ ఉంది కానీ అందరు ప్యానిక్ అయ్యి తొందరగా నాకు దొరకదేమో అన్నట్లుగా వచ్చి వీళ్ళు పంకుల దగ్గర నిలబడతారు. అసలు పెట్రోల్కి ఏం ప్రాబ్లం వస్తుందో అర్థం కావట్లేదు. ఆల్రెడీ దొరుకుతుంది, ఈ రాత్రి ఈ రకంగా ఎందుకైందో మరి తెలియట్లేదు. అంటే చాలా వరకు పెట్రోల్ బంకులు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. చాలా వరకు క్లోజ్ అయి ఉన్నాయి మేడం. ఈ మరి పెట్రోల్ వాళ్ళకి రావట్లేదో ఏమో తెలియదు. ఓకే, ఇక్కడ కూడా ఏమిటంటే ఈ బంకులో చూసినట్టయితే కనుక 12:30 వరకు క్లోజ్ అనేసి పెట్టారు. అవును. మరి దీన్ని బట్టి మీరు ఏమంటారు? అదే ఇట్లా పెట్టినందుకే అందరు ప్యానిక్ అవుతారు, నాకు దొరకదా అని. పెట్రోల్ లేదంటే ఇలా చేస్తాము. ఏ అవసరానికైనా బండి అవసరమే వస్తుంది, పెట్రోల్ కంపల్సరీ కావాలి కదా. ఖచ్చితంగా బయటికి వెళ్ళాలంటే మనకి బండి ఉండాల్సిందే. మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ఈ రకంగా చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నదే ఉత్తమం. ఇప్పుడు పెట్రోల్ మీద ఎక్కువ పడక ఆధారపడకుండా ఉండాలి ఎవరైనా సరే, పబ్లిక్ ఈ పాటు మెయిన్ ముఖ్యంగా ఇది తెలుస్తున్న విషయం ఇదే. ఇదంతా ఎందుకు మరి దొరకట్లేదని 12:30 వరకే పెట్రోల్ దొరుకుతుంది, తర్వాత దొరకదంటే ఎవరైనా నాకు కావాలని లైన్ కడతారు కదా. నేను ఇట్లాంటివి చేయొద్దు అసలు. నేను ప్యానిక్ అయిపోతారు, పెట్రోల్ దొరకదు, ఇక నా బండిలో వహించుకోవాలి ముందు అన్నట్లనే అయిపోయింది. ఎంత వహించుకుంటాం, 2 రోజులకు వస్తుంది, తర్వాత ఏం చేస్తాం? కంపల్సరీ లైన్ నిలబడాల్సిందే. ప్రస్తుతానికి అయితే స్టాక్ లేదు, తెప్పిస్తున్నాం అనేసి అంటున్నారు. గవర్నమెంట్ తెప్పిస్తుంది అనేసి అంటున్నారు. అది అందరికీ సరిపోతుంది అని అంటారా? గవర్నమెంట్ పని చేస్తుంది, వాళ్ళకైనా బయట నుంచే రావాల్సింది. అక్కడ యుద్ధాలు అవడం వల్ల రావట్లేదు. మనం అర్థం చేసుకోవాలి, ఎక్కువ బండ్లు తీయొద్దు, ఇక లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలి అంతే. ఓకే, ఎక్కువ టైం అయితే పట్టట్లేదు అనేసి అంటారు. 10 నిమిషాలలో దొరికిపోతుంది, ఇబ్బంది పడద్దు ఎవరైనా సరే. ఓకే, హైరాణ పడడం వల్ల ఇలా జరుగుతుంది. హైరాన్ అవడం వల్ల నేను 15 నిమిషాలు నిలవాల్సి వస్తుంది. ఏం లేదనుకుంటే వాళ్ళకి 12:30 వరకు అని పెట్టొద్దు అట్లా. కేసీఆర్ టైంలో అంతా ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి చాలా అంటే చాలా దళితులు